పీపుల్ సే బ్రిటిషర్ అమెరికన్ అని వాళ్ళందరూ కాదు, దేశీ పీపుల్ ఆర్ ద. మన పెద్దోళ్ళు కూడా ఎట్లా డిఫైన్ చేసేసారు అంటే ఇంగ్లీష్ వస్తే వాటికి నాలెడ్జ్ ఉన్నట్టే, మెయిన్గా పిల్లలకి తెలుగు నేర్పించట్లేదు, నవ్వుతున్నారు, ఫన్నీ అనుకుంటున్నారు. అది వై డూ ఇండియన్ పీపుల్ ఫీలింగ్ వెరీ పాష్ వెన్ దే సే యాస్. ఒక వీడియోలో నేను చెప్పింది వదిలేసి తెలుగు మాట్లాడట్లేదురా మన వాళ్ళు, మెయిన్గా పిల్లలకి తెలుగు నేర్పించట్లేదు, ఇంకా ఇంగ్లీష్లోనే మాట్లాడండి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, మీరు తెలుగు వేస్ట్ అన్నట్టు పెంచుతున్నారు, చాలా మదర్ టంగ్ మీద పోయింది అన్న పెడితే 3 బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన అందులో వీడియోలో. సగం కామెంట్స్ ఫేవర్డ్గా ఉంటే సగం కామెంట్స్ ఏమో నీలాగా మాట్లాడడం కంటే అదే బెటర్ అని. అరే బాబు నేను ఏం మాట్లాడినా తెలుగేరా, నీ కొడుకు ఫక్ యూ యాస్ హోల్ అది అన్నాను అనుకో. ఎట్లా చేస్తారు తెలుసా, మన దగ్గర వీడియోస్ తీసి పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, నవ్వుతున్నారు, ఫన్నీ అనుకుంటున్నారు. అది అంటే అది సచ్ అ పాష్ ఫకింగ్ వర్డ్. తెలుగులో బుద్ధ అది అంటే మాత్రం అదిగా ఇనబుద్ధి అయితే లేదు ఎవడికి. బ్రిటిషర్ అమెరికన్ అని వాళ్ళందరూ కాదు, దేశీ పీపుల్ ఆర్ ద. మనోళ్ళే మనల్ని తక్కువగా చూస్తారు. నీకు ఇంగ్లీష్ వచ్చిందనుకో, మన పెద్దోళ్ళు కూడా ఎట్లా డిఫైన్ చేసేసారు అంటే ఇంగ్లీష్ వస్తే వాడికి నాలెడ్జ్ ఉన్నట్టే. ఇట్స్ జస్ట్ అ లాంగ్వేజ్ టు స్పీక్, ఆ కమ్యూనికేట్ అర్థం కావడానికి తప్ప దేనికి పనికిరాదు. మన దగ్గరనే దాన్ని పెద్ద అది వస్తే ఇంకా పాష్ అన్నట్టు ఫీల్ అయిపోయి అట్లా చేస్తారు, కానీ ఏ కంట్రీలో అట్లా ఉండదు. మనోళ్ళే పెద్ద రేసిస్ట్ నా కొడుకు. లెట్స్ గో టు ద వర్క్.